మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల వివాదం మరింత ముదురుతోంది. సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకున్న నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు 100 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. అటు కేటీఆర్ కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో సురేఖకు చిక్కులు తప్పవా? కేటీఆర్ ను టార్గెట్ చేయబోయి నాగార్జున ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కష్టాలు కొని తెచ్చుకున్నారా? సురేఖపై అధిష్టానం కూడా ఆగ్రహంతో ఉందా? చివరకు మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా? ఆ మేరకు ఇప్పటికే హైకమాండ్ నుంచి సురేఖకు ఆదేశాలు కూడా అందాయా అంటే అవుననే ప్రచారమే జరుగుతోంది. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ అటు రాజకీయాల్లోనూ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు సృష్టించాయని చెప్పాలి. టాలీవుడ్ అంతా ఏకమై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. సినిమా ఇండస్ట్రీ జోలుకొస్తే చూస్తూ ఊరుకోమంటూ ఏకంగా వార్నింగే ఇచ్చారు. చివరకు ఈ అంశం జాతీయ స్థాయి వరకు వెళ్ళింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ సురేఖపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు నాగార్జున ఫ్యామిలీ కూడా సురేఖ వ్యాఖ్యలను చాలా సీరియస్ గా తీసుకుంది. ఆయన భార్య అమల అయితే సురేఖపై భగ్గుమంటున్నారు. తన ఫ్యామిలీపై మంత్రి కొండ సురేఖ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారామె. మంత్రి వ్యాఖ్యలు విని షాక్ అయ్యానని, రాజకీయ వివాదాల్లోకి తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్న అమల, రాజకీయ నాయకులే నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందని వాపోయారు. మరోవైపు సురేఖ వ్యాఖ్యలపై ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయంగానూ తెగ చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలంటూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు టాలీవుడ్ ప్రముఖులు. అయినా ఆమె మళ్లీ అదే తరహా కామెంట్స్ చేయడంతో సినీ ఇండస్ట్రీ ఉడికిపోతోంది. ఈ విషయంపై అక్కినేని అమల కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. అయితే అటు పార్టీ తరపున కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే సినీ పరిశ్రమకు ఓ అప్పీల్ చేశారు. మంత్రి క్షమాపణలు కోరారని, ఇకనైనా ఈ విషయాన్ని వదిలిపెట్టాలని సూచించారు. కానీ ఈ విషయంలో మాత్రం నాగార్జున ఫ్యామిలీ అసలు వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున భార్య అమలకు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మధ్య సత్సంబంధాలున్నాయి. దాంతో అమల ప్రియాంక గాంధీతో ఈ విషయమై మాట్లాడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో గాంధీ ఫ్యామిలీ జోక్యం చేసుకోవాలని కోరారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని ఈ సందర్భంగా ప్రియాంకతో అమల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని అమలకు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చినట్టుగా సమాచారం. అందుకే సురేఖను తప్పించకుండా తనంతట తానే రాజీనామా చేయాలని సూచించారని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు చెబుతున్నారు. సురేఖను పదవి నుంచి తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, విమర్శలొచ్చే అవకాశాలు ఉండడంతో సొంతంగా రాజీనామా చేసేలా ఒప్పించాలని టీపీసీసీకి సూచించినట్టు తెలిసింది. అయితే ఇప్పటికే సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్టుగా టీపీసీసీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా అక్కడి నాయకత్వం మాత్రం ససేమిరా అంటోందట. సురేఖపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. 1-2 రోజుల్లోనే పార్టీ పెద్దలు ఆమెతో రాజీనామా చేయించే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొండ సురేఖపై కోర్టుకు వెళ్లాలని కేటీఆర్ కూడా నిర్ణయించుకున్నారు. ఆ మంత్రిని వదలబోనని ఆయన తాజాగా ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు ఆరోపణలు చేసి కుటుంబాన్ని మనస్తాపానికి గురి చేశారని, తన పరువుకు భంగం కలిగించారని ఆయన భావిస్తున్నారు. అయితే ఇలాంటి కేసులు చాలా ఆలస్యంగా నడుస్తుంటాయని చెబుతున్నారు లాయర్లు. కానీ ఎంత కాలమైనా తాము సిద్ధమంటున్నారు నాగార్జున. అలాగే కేటీఆర్ కూడా సురేఖను వదిలేది లేదంటున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తైతే బయట మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని, రేపెప్పుడైనా కొండా దంపతులు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధపడితే ఇవన్నీ మాయమైపోతాయని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. గతంలో ఇంతకంటే దారుణమైన కామెంట్స్ చేసుకున్నారని, అయినా కూడా వారిని పార్టీలో చేర్చుకొని అంతా కలిసిపోయారని అంటున్నారు. సురేఖ, కేటీఆర్ల విషయంలోనూ అలా జరగచ్చు కదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని అవమానించేలా కామెంట్స్ చేసి కొండా సురేఖ ఇరుక్కుపోయారని, ఇప్పుడు పదవికే ఎసరొచ్చే పరిస్థితి ఎదురైందనే ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.